పాడైపోయినప్పుడు మనకు ప్లాస్టిక్ పిందెలు కొంటామని వస్తుంటారు బజార్లలోకి. వస్తుంటారా? పాత పిందె పాత బకెట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు కొత్తది ఇస్తారు, వాళ్ళకి వేస్తాము, మళ్ళీ కొత్తది తీసుకుంటాం. దానివల్ల మనము రీయూజ్ కాపాడుకోవచ్చు. రీసైక్లింగ్, వాడు తీసుకునే దాన్ని ఏం చేస్తాడు, ఫ్యాక్టరీలకు పంపించి మళ్ళీ దాన్ని కొత్తగా తయారు చేసి మనకి ఇస్తాడు. ఈ విధంగా మనం ప్లాస్టిక్ను ఈ త్రిబుల్ ఆర్ పద్ధతి ద్వారా చాలా వరకు అంతమొందించాలి. ఈ త్రిబుల్ ఆర్ వల్ల మనకు నష్టాలు చాలా ఉన్నాయమ్మా. త్రిబుల్ ఆర్ వల్ల కాదు, ఈ ప్లాస్టిక్ వల్ల నష్టాలు చాలా ఉన్నాయి మనకు. ముఖ్యంగా మనం మనుషులతో ఏమిటికి నష్టపోతున్నామంటే మాదక ద్రవ్యాలకు నష్టపోతున్నాం. మనం మాదక ద్రవ్యాలు మనకు ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. బ్రౌన్ షుగర్ కానీ, గంజాయి కానీ, కొకైన్ కానీ అవి మానవుని మీద ప్రేరేపితమవుతున్నాయి. కానీ ప్లాస్టిక్ అనేటువంటిది మన మీద మనం ఇతర జంతువులకు మనం హాని చేస్తున్నాం. దానివల్ల ఇతర జంతువులకు మనం తాగేది బయట పడేసేది. అవి ఆవులు కానీ బర్రెలు కానీ అటువంటివి తిన్నప్పుడు ఏమవుతాయి, దానిలో కడుపులోకి దానికి ఆకలినప్పుడు ఏం చేస్తాయి, గడ్డి దొరికినప్పుడు ఇటువంటి దానిలను తిని అవి చాలా వరకు చనిపోతూ ఉన్నాయి. వాటర్లో వేస్తున్నాం, నది పొల్యూట్ అయిపోతుంది. నదిలో ఉండే చేపలు అయితేనేమి, నదిలో జలచర రాశులన్నీ అవి కూడా చనిపోతున్నాయి. ఈ విధంగా మనం ప్లాస్టిక్ను ఏదో గవర్నమెంట్ ఒక రోజు పెట్టింది, ఇది జూలై 19వ తేదీ ఎండ్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే కార్యక్రమాన్ని పెట్టింది. ఈ రోజంతా మనం ఈ కార్యక్రమాన్ని చేసి రేపటి నుంచి మళ్ళా మన జీవన శైలిలో మార్పు లేకుండా మనం బతుకుదాం అని అనుకోకూడదు. దీన్ని కంటిన్యూషన్ ప్రాసెస్గా తీసుకోవాలి. ఎప్పటికే కానీ ప్లాస్టిక్ను ఎవరే కానీ యూజ్ చేయకుండా దాదాపుగా మనము గాజు గ్లాసులు అయితేనేమి, మట్టి పాత్రలు అయితేనేమి ఇటువంటి దానిని యూజ్ చేసుకోవాలి. కానీ ఈ ప్లాస్టిక్ వల్ల మనకు చాలా నష్టం ఉంది. ఈ ప్లాస్టిక్ అనేటువంటిది ఒక కర్బన సమ్మేళనం. ఇది ఈ కర్బన పదార్థాల నుంచి వచ్చే పెట్రోలియం, నేలబొగ్గు అటువంటి దాని నుంచి వచ్చే ఒక కర్బన సమ్మేళనం. ఇది కోల్ అండ్ పెట్రోలియం అనే పాఠం ఉంది కదా మీకు. ఆ కోల్ అండ్ పెట్రోలియం పాఠంలో మనకు అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఈ ప్లాస్టిక్ను మనము అంతమొందించాలి. తర్వాత ఈ ప్లాస్టిక్ మీద ఒక ప్రతిజ్ఞ ఉంది. ఈ ప్రతిజ్ఞను మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ సార్ గారు అందరితో ప్రతిజ్ఞ చేయవలసి కోరుతున్నాం. అందరూ లేచి నిలబడి చేయి దాంచి ప్రతిజ్ఞ చేయాలమ్మా. గుడ్ మార్నింగ్ టు ఆల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఈరోజు థర్డ్ సాటర్డే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ స్పష్టంగా పలకడానికి ప్రయత్నం చేయండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగము పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.